క్యూఏ. సరే, ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటమ్మా 2 పార్ట్స్? స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ ఇస్ నథింగ్ కూడా థియరీ టాపిక్, ఎంటైర్ థియరీ టాపిక్, లేకపోతే ప్రాబ్లమాటికా? ప్రాబ్లమాటిక్. బట్ ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ ద ప్రాబ్లమ్ క్యాలిక్యులేషన్, యూ కాంట్ డూ ఎనీ సమ్. ఏం చేయలేవు నువ్వు. అంటే లాజిక్ ఏదైతే ఉందో అది అర్థం కాలేదు అంటే అది అసలు అది ఎందుకు చేస్తున్నావు అనేది. 2 టైప్స్లో మ్యాథమెటిక్స్ నేర్చుకుంటూ ఉంటారు చాలామంది. ఒకటి మగప్ చేస్తారు, అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలా మగప్ చేస్తారు. అంటే కొత్త సమ్ ఇచ్చినప్పుడు వీళ్ళు చేయగలరా? చేయలేరు. చిన్న సమ్ ఏదైనా కొత్త అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ సమ్ ఇచ్చినప్పుడు చేస్తారు, కానీ కొంచెం మార్చినప్పుడు చేయలేరు వీళ్ళు. అంటే వీళ్ళకి మ్యాథ్స్ వచ్చా, మగప్ చేశారా వీళ్ళు? వేరే ఏదో అంటే ఇది ఇది వచ్చింది చదవాలి ఒక 10 టైమ్స్, ఇది వచ్చింది ఇది చదవాలి ఒక 10 టైమ్స్. న్యూ సమ్ ఇచ్చిన వీళ్ళకి మ్యాథ్స్ వచ్చా రాదా అంటే మార్క్స్ వస్తాయి కానీ మ్యాథ్స్ రాదు వీళ్ళకి. మార్క్స్ మాత్రం ఫుల్గా వస్తాయి. బట్ వీళ్ళు కొత్త సమ్ ఇచ్చినప్పుడు చేయలేరు. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా ఉంది కదా. ఆయన ఏదో సీనియర్ చేసేవాడు, అవన్నీ బట్టి కొట్టేవాడు అన్న. సో మా ఇంటికి ఒక ఆయన మా రిలేటివ్ వచ్చి ఒక చిన్న సమ్ ఇస్తే నేను చేయలేకపోయాను. అప్పుడు నాకు అర్థమైంది నేను మగప్ చేస్తున్నాను, మ్యాథ్స్ నేర్చుకోవట్లేదు. సో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది మ్యాథ్స్ లెర్నింగ్లో. ఒకటి మగప్ చేయటం, ఇంకొకటి నేర్చుకోవడం. ఏదైనా ఒకటే కదా సార్, మార్క్స్ వస్తాయి కదా అంటే మీ ఇష్టం ఇంకా. బట్ ప్రొఫెషనల్ కోర్సెస్లో 10th క్లాస్ వర్కౌట్ అయిద్దమ్మా మగప్ చేస్తే. టౌన్ ఫస్ట్ రావచ్చు, ఇబ్బంది లేదు. గట్టిగా కూర్చొని నువ్వు అన్నీ అన్నీ ఆపేసేసి ఓన్లీ చదువుకుంటే మగప్ చేసినా సరే నువ్వు కనిపెట్టలేరు ఎవ్వరు. కంపల్సరీ నీకు ర్యాంక్ వచ్చేసిన ఛాన్స్ ఉంది. ఇంటర్మీడియట్ కూడా ఉంది, నీకు చాలా మంచి మార్క్స్ వస్తాయి మగప్ చేస్తే. బట్ ప్రొఫెషనల్ కోర్సెస్లో మగప్ చేస్తే మార్క్స్ వస్తాయి, నేను కాదనట్లేదు, ఎక్కడైనా వస్తాయి. బట్ అంత స్కోప్ ఉండదు ఇక్కడ. సిలబస్ వ్యాస్ట్. అక్కడ ఏంటంటే ఇందులో ఉన్న ఒక 0.5%, 0.1% సిలబస్ మ్యాచ్ అవుతుంది. అంటే పర్సంటేజ్లో చెప్తే 1% అక్కడ సిలబస్ అయితే దాన్ని ఇంటూ 100 చేయాలి ఇక్కడ. అంటే ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు. సో మగప్ చేయొద్దు అని చెప్పడానికి చెప్తున్నా. మగప్ చేసే వాళ్ళు ఏదైతే ఉంటుందో థింకింగ్ మార్చేసేయాలి. అంటే ఒక లెర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. మార్క్స్ కోసం కాదు, ఇది ఒక సబ్జెక్ట్లో నేర్చుకోవాలనే టైప్ అనేది ఒక 50% ఉండాలి. ఇంకో 50% మార్క్స్ కోసం పాస్ అవ్వాలి, జాబ్ వస్తుంది, డబ్బులు వస్తాయి, ఇది ఇంకో 50% ఉండాలి. బట్ ఒక 50% మాత్రం నేను నేర్చుకోవాలి అనేది ఉండాలి. 50-50 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఒకటి బ్రెయిన్లో పెట్టుకోండి. అలాంటి టాపికే ఇప్పుడు చెప్పబోతున్నాను. బిఫోర్ గోయింగ్ టు ద ఇంట్రెస్ట్, ద చాప్టర్ నేమ్ ఈస్, సో వీ హ్యావ్ చాప్టర్స్. ఒక చాప్టర్ స్టార్ట్ చేసాం. చాప్టర్ నేమ్ గుర్తుంటే చెప్పండి ఎవరైనా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది చాప్టర్? టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. దెర్ ఈస్ అదర్ నేమ్ ఆల్సో టు దిస్ చాప్టర్. టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కాకుండా ఇంకొక నేమ్ కూడా ఉంది ఈ చాప్టర్కి. ఏంటి అది? మా మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫైనాన్స్. ఇది టెక్నికల్ నేమ్ అమ్మా, ఇదేమో నార్మల్ బేస్ కాన్సెప్ట్ నేమ్. అది టెక్నికల్ నేమ్, మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫైనాన్స్. ఫైనాన్స్, ఫైనాన్స్. టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అనేది కాన్సెప్ట్ నేమ్. ద చాప్టర్ టెక్నికల్ నేమ్ ఇస్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫైనాన్స్. ఫైనాన్స్ ఇస్ ద న్యూ టర్మ్. మీరు ఇంతవరకు వినుండరు, కొంతమంది వినుంటారు, వినుండకపోవచ్చు. సో మీకు తెలిసింది ఒకసారి చెప్పండి అమ్మా, ఫైనాన్స్ అంటే ఏంటి? అది అది ఫైనాన్స్ అంటే. మళ్ళీ చెప్పండి అమ్మా, ఏంటి ఫైనాన్స్ అంటే? వాళ్ళు ఏదో చెప్పబోయారు, నేను ఆపేశాను. నేను కొన్ని చెప్తాను, అది కాదో ఎస్ఆర్ నో చెప్పండి, బికాజ్ కొంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు కదా. ఫైనాన్స్ అంటే మనీ సార్. ఎస్ఆర్ నో?
ఫినాన్స్ అంటే లోన్, లోన్ 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 తీసుకుంటామని. ఫినాన్స్ అంటే శాలరీ. నోనా? శాలరీ ఫైనాన్స్లో రాదా? ఎస్ నో ఏదో ఒకటి చెప్పేసేయండి అమ్మా. కొంతమంది ఎస్, కొంతమంది నో. సో నిజానికి ఫైనాన్స్ అంటే ఏంటమ్మా అంటే ఇట్స్ మనీ, మేనేజ్మెంట్ ఆఫ్ మనీ ఇస్ నథింగ్ బట్ ఫినాన్స్. మేనేజ్మెంట్ ఆఫ్ మనీ. మనీని నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అని చెప్పేదాన్నే ఫినాన్స్ అంటారు. దాన్నే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. టెక్నికల్గా ఏమంటారమ్మా దీన్నే? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మనీని ఎలా మేనేజ్ చేస్తారు ఎవరైనా సరే అంటే ఎవరు రాయొద్దమ్మా, ఏం అక్కర్లేదు. సరే నోట్ చేస్తే నోట్ చేసుకోండి కానీ బట్ చెప్పేటప్పుడు రాయొద్దు. ఫస్ట్ వన్, నువ్వు ఎప్పుడైనా కొన్ని చెప్తాను అది అరేంజ్ చేయండి మీరు. నేను జనరల్గా రాస్తాను ఏది ఏంటి అని అరేంజ్ చేయండి. లోన్, లోన్, లోన్ అంటాం కంటే నేను ఇలా అన్నాను. ఈ టర్మ్స్ మీకు తెలిసి ఉండాలి. ఒక నిమిషం నీట్గా రాస్తాను. లెండింగ్, ఎర్నింగ్, లెండింగ్, ఎర్నింగ్, ఇన్వెస్టింగ్, లెండింగ్, ఎర్నింగ్, ఇన్వెస్టింగ్, అకౌంటింగ్, అకౌంటింగ్, ఫోర్కాస్టింగ్. నువ్వు నీ లైఫ్లో ఫస్ట్ ఏం చేస్తావు వీటిలో? నువ్వు నీ లైఫ్లో ఫస్ట్ ఏం చేస్తావు? ఫస్ట్ స్టేజ్ ఏంటి నీ లైఫ్లో? లెండింగ్ అంటే ఏంటో తెలుసా? బారోయింగ్ చేస్తావు ఫస్ట్. ఎర్నింగ్ అంట కొంతమంది, బారోయింగ్స్ కొంతమంది. సంపాదిద్దాం ఫస్ట్, అప్పు తెచ్చుకుందామా? ఉండొచ్చు, ఏమైందమ్మా? సంపాదించిన తర్వాత ఫస్ట్ లోన్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసిన తర్వాత అది కట్టడానికి ఎర్న్ చేస్తాను. ఇది కూడా మోటివేషనే కదా. ఇప్పుడు నువ్వు సరిగా పరిగెత్తట్లేదు, అందుకని వెనకాల ఏం వదిలేం, మనం కుక్కను వదిలేసాం. సేమ్ అలాగే నువ్వు సంపాదించట్లేదు, అందుకని అప్పు తీసుకొచ్చి నీ మీద పెట్టావు. ఇప్పుడు ఈఎంఐ కట్టాలి కదా, అది కూడా ఒక స్టెప్పే. ఫస్ట్ లెండింగ్ తీసుకోవాలి, తర్వాత ఎర్నింగ్ తీసుకోవచ్చు. ఎర్నింగ్ చేసిన తర్వాత లెండింగ్. ఫస్ట్ ఎర్నింగ్ చేస్తావు, తర్వాత ఏం చేస్తావు? ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఓ, ఇన్వెస్ట్ చేశారు మళ్ళీ అప్పు తీసుకుంటారా? ఓకే, లెండింగ్. ఇన్వెస్టింగ్ అంటే నువ్వు ఇవ్వటం, లెండింగ్ అంటే మనం తీసుకోవటం. మళ్ళీ ఒక నిమిషం పదాలు మీనింగ్ చెప్తాను ఎందుకైనా మంచిది. లెండింగ్ అంటే అప్పు చేయటం మనం. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి బారో చేస్తున్నాను, బారో. లెండ్ మీన్స్ బారో. ఇన్వెస్ట్ అంటే నేను వేరే వాళ్ళకి లోన్ ఇస్తున్నాను, అంటే ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడో చోట ఇన్వెస్ట్ పెడుతున్నాను. ఇక్కడేమో ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. లెండింగ్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది, ఇంట్రెస్ట్ నేను పే చేయాలి. డిఫరెన్స్ ఉంది కదా, ఆపోజిట్ వర్డ్స్ రెండు. రెండు ఆపోజిట్ వర్డ్స్, లెండింగ్, ఇన్వెస్టింగ్. ఓకేనా? నెక్స్ట్ అకౌంటింగ్ అంటే ఆల్రెడీ జరిగిన దాన్ని, ఆల్రెడీ ఇట్ వాస్ హ్యాపెండ్, అయిపోయింది. దాన్ని హ్యాపెండ్ థింగ్ని ఒక ఫార్మాట్లో ఒక రూల్స్ ఫాలో అయ్యి యూనివర్సల్గా అర్థమయ్యేలా రాసుకునేదాన్ని అకౌంటింగ్ అంటారు. అకౌంటింగ్ అంటే ఒక సపరేట్ రూల్స్ ఉంటాయి, సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. వై వీ హ్యావ్ క్రియేటెడ్ దట్ సపరేట్ లాంగ్వేజ్ అండ్ సపరేట్ రూల్స్ అంటే ఒక ఇండియాకి, ఒక జపాన్కి మాత్రమే అర్థమయ్యే భాష కాదు అది. యూనివర్సల్గా నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆ భాష మాట్లాడినా అందరికీ అర్థమైంది. అకౌంటింగ్ లాంగ్వేజ్ ఇస్ యూనివర్సల్ లాంగ్వేజ్. నువ్వు డిప్రిషియేషన్ అని ఎక్కడికి వెళ్ళి అన్నా సరే వాళ్ళు డిప్రిషియేషనే అంటారు కదా, వేరే పేరు పెట్టి వాళ్ళకి. గోల్డెన్ రూల్స్ నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పినా గోల్డెన్ రూల్స్ అంటారు. బట్ పాలసీస్ మే చేంజ్ బట్ ద రూల్స్ ఆర్ సేమ్. పిఎన్ఎల్ అకౌంట్ ఎక్కడికి వెళ్ళినా పిఎన్ఎల్ అకౌంటే. బ్యాలెన్స్ షీట్ ఎసెట్ ఎక్కడికి వెళ్ళినా ఎసెట్, లయబిలిటీ ఎక్కడికి వెళ్ళినా లయబిలిటీ. యూనివర్సల్ లాంగ్వేజ్ అంట. అలా కొన్ని రూల్స్ పెట్టి ఆల్రెడీ జరిగిందని రాసుకోవడాన్ని అకౌంటింగ్ అంట. దెన్ వాట్ ఈస్ ఫోర్కాస్టింగ్? అకౌంటింగ్ ఏమో పాస్ట్, ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్. మీరు కూడా ఫోర్కాస్ట్ చేస్తుంటారు కదా. వీటన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దెన్ మీరు తర్వాత ఏం చేస్తారో చెప్పండి. ఎర్నింగ్, మీరు ఇవన్నీ చేయటాన్నే ఇవన్నీ కాదు, ఇంకా చాలా చేస్తే మేనేజింగ్ ఆఫ్ మనీ, బట్ ఇవన్నీ చేయటాన్నే మేనేజ్మెంట్ ఆఫ్ మనీ అంటారు.
బిఫోర్ గోయింగ్ టు దట్ టాపిక్, చాలా మంది లైఫ్లో మనీ సరిగా మేనేజ్ చేయకుండా కొలాప్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు, అందరికి తెలిసిన వాళ్ళ గురించి కొంతమంది గురించి మాట్లాడి, అది మనీని మేనేజ్ చేసి టాప్ రేంజ్కి వెళ్ళిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు ఇద్దరు గురించి మాట్లాడదాం. ఫస్ట్ వన్ ఈజ్ అనిల్ అంబానీ. దే ఆర్ టూ బ్రదర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. అందరికి తెలుసా ఇద్దరు బ్రదర్స్ ఎవరు అని? ఎవరమ్మా ఇద్దరు బ్రదర్స్? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. నీకు స్టోరీ వింటే ఎలా ఉంటుందంటే గూస్ బంప్స్ వచ్చే స్టోరీ అసలు అది. ముఖేష్ అంబానీ పెద్ద ఆయన, అనిల్ అంబానీ కొంచెం చిన్న ఆయన. అండ్ వెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్, అనిల్ అంబానీ ఏంటంటే కొంచెం బాగుంటాడు చూడటానికి, స్పోర్ట్స్లో ఉంటుంది, ఇలా కొంచెం మీడియాకి పాపులర్ ఉంటాడు. ఇప్పుడు కాదు, అప్పట్లో డివైడ్ అవ్వకముందు మీడియాకి కొంచెం ఫేస్ చూపిస్తాడు, మీడియాలో ఎప్పుడు నడుస్తూ ఉంటాడు, బాలీవుడ్ సెలబ్రిటీస్తో వెళ్తూ ఉంటాడు మంచిగా. అందరూ అనుకున్నారు హీస్ ద గాయ్ హూ కెన్ రన్ ద బిజినెస్ మోర్ దాన్ దిస్ ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ ఈజ్ అ రిజర్వ్డ్ పర్సన్, ఫోకస్ టు వన్ యాక్టివిటీ, ఇలా ఉండేది. వెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డివిజన్, ఎవరికి బాగా పాపులర్ అయిన బిజినెస్, ఎవరికి సెట్ అయిన బిజినెస్ ఎవరికి వచ్చినాయి అమ్మా? అనిల్ అంబానీకి. సార్ అప్పటికి క్లిక్ అయిన బిజినెసెస్ ఏవైనా, ఈయన ఏం తీసుకున్నాడమ్మా అంటే ఆయిల్ ఇవన్నీ తీసుకున్నాడు. ఆయన టెలికామ్ అని అంటే ఎమర్జింగ్ బిజినెసెస్ తీసుకున్నారు, ఫ్యూచర్లో గ్రోత్ ఉండే బిజినెసెస్ అన్ని తీసుకున్నారు. ఆయన నేచర్కి తగినట్టు ఆయన బిజినెస్ ఇచ్చారు, టెలికామ్ ఇచ్చారు, ఆయన ఇచ్చారు. ఈ ఆయిల్, పెట్రోల్, ఈ రిజర్వ్ థింగ్స్ ఇవన్నీ ఈయనకి ఇచ్చారు. పబ్లిక్కి ఎక్కడైతే కనెక్షన్ ఉంటుందో, కనెక్టివిటీ ఉంటుందో, డైరెక్ట్ కనెక్టివిటీ అవన్నీ ఆయనకి ఇచ్చారు. బేస్డ్ ఆన్ నేచర్ ఇచ్చారు అనుకుంటా, నాకు తెలిసిన. బట్ మీకు తెలుసో లేదో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ మనీ అండ్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డౌన్ అయిపోయారు. ఏదో రాంగ్ స్టెప్ వేస్తే ఆయన ఏమో ఫైనాన్షియల్గా గ్రో అవుతూ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ పీపుల్ మనీ కాదు, వాళ్ళిద్దరికి చాలా మనీ ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ల్యాక్ ఆఫ్ మనీనా, ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ మనీనా? అంటే ఇండియాలో టాప్ పర్సన్సే మనీ మేనేజ్మెంట్ సరిగా లేకపోతే జైలుకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో మీ అందరికీ తెలిసింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ విజయ్ మాల్యా. మీరు చాలామంది నెగిటివ్గా చూస్తారు, కానీ హీఈస్ అ టాప్ బిజినెస్ మ్యాన్ యాజ్ అ వన్స్ అపాన్ ఎ టైం. వాళ్ళ ఫాదరు చెప్పారు, నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొద్దు, స్టార్ట్ చేస్తే నీకు అసలు అత్తర్ ఫ్లాప్ షో అవుతుంది, నువ్వు క్లిక్ అవ్వలేదంటే నేను 1 yearలో దీన్ని #1 కంపెనీ చేసి చూపిస్తా అన్నాడు. ఇట్ ఈస్ అ కింగ్ ఫిషర్. ఎయిర్లైన్స్ కాదు, సో బివరేజెస్. దేర్ ఆఫ్టర్ ఈ స్టార్టెడ్ ఎయిర్లైన్స్. ఎప్పుడైతే డబ్బులు బాగా వచ్చినాయో, మనీ ఎర్న్ చేసే స్కోప్, ఎర్నింగ్ ఉంది కానీ మేనేజ్ చేయలేకపోయాడు అతను. ఎర్నింగ్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఎర్నింగ్ అమ్మ, అసలు చాలా. విజయ్ మాల్యా ఈజ్ అ వెరీ గుడ్ ఎట్ ఎర్నింగ్, కానీ మేనేజ్ చేయలేకపోయాడు. మిగతాయి చేయలేకపోయాడు, మిగతాయి చేయలేదు. వీటిల్లో అన్నీ ఉండాలా, ఏదో ఒకటి ఉంటే సరిపోతుందా? అన్నీ ఉండాలి, ఎవ్రీథింగ్. ఎర్నింగ్ ఒకటి ఉంటే సరిపోదు. మీకు తెలుసో లేదో, చాలా మంది ఐపీ పెట్టిన వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించే ఐపీ పెడతారు. ఎర్నింగ్ బాగా ఎక్కువ ఉంటుంది, అందుకని ఐపీ పెట్టాడు. ఎర్నింగ్తో పాటు వేరే కూడా సరిగా మేనేజ్ చేస్తుంటే చాలా బాగుండేది, టాప్ స్టేజ్కి వెళ్ళాం. ఎప్పుడు ఒక నార్మల్గా ఐపీ పెట్టడం, హైలీ పొటెన్షియల్, హైలీ ఎర్నింగ్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఐపీ పెట్టారు. 90% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఇన్సాల్వెన్సీ పెట్టారో వాళ్ళలో హై ఎర్నింగ్ పొటెన్షియాలిటీ ఉంది, అయినా సరే వాళ్ళు మనీని సరిగా మేనేజ్ చేయలేక ఐపీ పెట్టారు. దట్ ఈస్ ద రీజన్. వాళ్ళతో ఒకసారి మాట్లాడితే, ఎప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను ఐపీ పెట్టిన వాళ్ళతో ఏంటి వాళ్ళ లైఫ్ స్టోరీ అంటే. మీకు తెలిసి విజయ్ మాల్యా, అనిల్ అంబానీ, బట్ బయట చాలామంది ఉంటారు కదా పబ్లిక్గా, వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు వింటుంటే అసలు సో మచ్ క్యాపబుల్, ఎంత సంపాదించావు అసలు, అంత పోగొట్టావు కదా, అంత పోగొట్టారు, పోగొట్టి ఐపీ పెట్టారు అనుకోవచ్చు. బికాస్ ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్. దీన్ని ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు. ఏమంటారు దాన్ని? మనకి టెక్నికల్గా కాకుండా నార్మల్ లేమ్యాన్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. మేనేజ్మెంట్ ఆఫ్ మనీ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఉండాలా అవసరం లేదా? ప్రతి ఒక్క లైఫ్లో కంపల్సరీ ఉండాలమ్మా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాల్సిందే. అండ్ నీ ఖర్చులు అంటే నీ ఎక్స్పెన్సెస్ ఎంత, నీ ఇన్కమ్ ఎంత, రెండు టాలీ అవుతుందా లేదా? నీ ఎర్నింగ్స్ ఎంత, నీ స్పెండింగ్స్ ఎంత? నీ ఎర్నింగ్స్ ఎంత, నీ స్పెండింగ్స్ ఎంత? సో స్పెండింగ్ స్పెండింగ్స్ ఎంత సార్? వీటిని సినానిమ్స్ తీసుకుంటే ఎర్నింగ్స్, స్పెండింగ్స్ ఒక సెక్టర్ అమ్మా. ఏదేదో ఒక సెట్, ఎర్నింగ్స్,
స్పెండింగ్స్. లెండింగ్, ఇన్వెస్ట్మెంట్ ఒకటి, అకౌంటింగ్, ఫోర్కాస్టింగ్ ఒకటి. 3 సెట్స్ మొత్తం. ఒక్కొక్క సెట్ రాసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనం ఏం రాద్దాం సార్ అంటే ఎర్నింగ్స్, స్పెండింగ్స్ ఏది ఎక్కువ ఉండాలి? ఎర్నింగ్స్, స్పెండింగ్స్ ఏది ఎక్కువ ఉండాలమ్మా? బట్ లేటెస్ట్ జనరేషన్ ఏదైతే లేటెస్ట్ జనరేషన్ ఉందో 90% ఆఫ్ ది స్టడీస్ సేయింగ్ 90% ఆఫ్ ది లేటెస్ట్ జనరేషన్స్ ఎర్నింగ్స్ కంటే స్పెండింగ్స్ ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ ద బిటర్ ట్రూత్. ఎస్ సార్, మా ముందు జనరేషన్స్కి రివర్స్ ఉంటుందమ్మా. మా జనరేషన్ కూడా కలిపేయచ్చు, స్పెండింగ్స్ ఎక్కువ ఉంటాయి ఎర్నింగ్స్ కంటే అనే దాంట్లో కలిపి. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ డెవలప్మెంట్, స్మార్ట్ ఫోన్స్ ఎలా ఇవాల్వ్ అయినాయి, దాని తర్వాత ఏంటి అవన్నీ చూస్తున్నాం. పాతది చూసాం, కొత్తది చూసాం, కాబట్టి మాకు తెలుసు ఆ డిఫరెన్స్. ఇప్పుడు మీ పేరెంట్స్ని కూడా కలిసవచ్చు. మన పేరెంట్స్ని కలిస్తే వాళ్ళు ఒకటే చెప్తారు, ఎర్నింగ్స్ ఎక్కువ ఉండాలి, స్పెండింగ్స్ ఎక్కువ ఉండాలంటే వాళ్ళు ఏది మెయింటైన్ అంటే చెప్పడం వేరు, మెయింటైన్ చేయడం వేరు. ఏది ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారమ్మా? ఎర్నింగ్స్. బట్ ఈ జనరేషన్ ఏది ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు తెలుసా? స్పెండింగ్స్. క్రెడిట్ కార్డ్స్, లోన్స్, ఈఎంఐస్. ఈఎంఐ అంటేనే స్పెండింగ్ ఎక్కువ ఉన్నట్టు కదా, ఎర్నింగ్ అంటే అది ఎక్కువ ఉన్నట్టు కదా. కానీ మన పేరెంట్స్ ఒక లోన్ తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు, డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కుంటారు. సో ఇది ఒకటి మేనేజ్ చేయాలి ఫస్ట్ థింగ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి వెళ్ళిపోతా నేను. సార్, ఎర్నింగ్స్, స్పెండింగ్స్ అని చెప్పావు. వెరీ సింపుల్ థింగ్. నేను ఇప్పుడు కార్ కొనుక్కున్నానమ్మా. లోన్ పెట్టి కొన్నానా, ఓన్ ఫండ్స్తో కొన్నానా? లోన్ ఫండ్సా, ఓన్ ఫండ్సా? లోన్ పెట్టి కొన్నాను. నా దగ్గర ఓన్ ఫండ్స్ ఉన్నాయి, 15 lakhs ఉన్నాయి. కానీ 15 lakhs నేను ఇన్వెస్ట్ చేశాను. అక్కడ నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో తెలుసా? ఇన్వెస్ట్ చేస్తే 18%. ఆల్రెడీ చెప్పా కదా లాస్ట్ క్లాస్లో, ఆయన 18% ఇస్తాడు నాకు అని ఫిక్స్డ్గానే మంత్లీ. కార్ లోన్ పెట్టుకుంటే నాకు కార్ లోన్, సార్ నీకు అన్నిటికంటే తక్కువగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేది కార్ లోన్. 7.8% ఇంట్రెస్ట్ లోను. సార్ ఇంక ఏ లోన్ తీసుకున్నా అంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదు, కార్ లోన్కి వస్తుంది నీకు 7.8. ఇప్పుడు నేను అది 7.8% ఒకళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ నాకు 7.8% వస్తుంది. ఈ డబ్బులు నేను బయటికి తీస్తేనే ఎంత లూజ్ అవుతున్నట్టు? 18% లూజ్ అవుతున్నాడు కదా. నేను అందుకని లోన్ ఫండ్స్తో కొన్నానా, ఓన్ ఫండ్స్తో కొన్నానా? లోన్. అంటే నేను ఎర్నింగ్స్ని, స్పెండింగ్స్ని మేనేజ్ చేశానా? ఇంకోటి కూడా యాడ్ చేశానా? ఏం యాడ్ చేశానమ్మా నేను? ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్టింగ్ వర్సెస్ లెండింగ్. అంటే దీనికి ఇది కూడా యాడ్ చేయాలి నువ్వు, సెకండ్ వన్ కదా, దీనికి ఇది కూడా యాడ్ చేయాలి. ఇన్వెస్టింగ్, లెండింగ్ కూడా యాడ్ చేయాలి. ఇది నెక్స్ట్ స్టేజ్ అమ్మా. చాలా తక్కువ మంది చేస్తారు ఇది. ఎర్నింగ్స్, స్పెండింగ్స్కి బ్యాలెన్స్ చేసినప్పుడు ఇన్వెస్టింగ్, లెండింగ్ని కూడా యాడ్ చేయడం అని చాలా తక్కువ మంది చేస్తారు. ఇట్స్ ఆర్ట్, సైన్స్ ఆఫ్ మేనేజింగ్ ఫండ్స్, ఆర్ట్ ఆఫ్ మేనేజింగ్ ఫండ్స్ అని కూడా అంటారు. ఇది సైన్సా, ఆర్ట్సా? మనీ మేనేజ్మెంట్ అనేది సైన్సా, ఆర్ట్సా? బోత్. ఇట్స్ అ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్. మ్యాథ్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్. మనం సైన్స్ స్టూడెంట్సా, ఆర్ట్స్ స్టూడెంట్సా? మన సైన్స్ స్టూడెంట్సా, ఆర్ట్స్ స్టూడెంట్సా? ఈ రెండు కాదు సార్, కామర్స్ స్టూడెంట్స్ అనొద్దు. సో ప్రాబబ్లీ ఆర్ట్స్ స్టూడెంట్స్, మనం సైన్స్ స్టూడెంట్స్ కాదు. ఓకే. వి ప్రజెంట్ వి యాక్చువల్లీ మనం అకౌంట్స్ చేస్తూ ఉంటాం, ట్యాక్స్, ఇవన్నీ ఆర్ట్స్ స్టూడెంట్స్. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ఇండస్ట్రీ. ఏదైనా కనిపెట్టడం కానీ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఇలాంటివి ఉండదు. కొంచెం పెద్దగా మాట్లాడతా, ఈ రోజు వరకు కొంచెం చిన్నగా మాట్లాడతా, రేపటి నుంచి కొంచెం పెద్దగా మాట్లాడతా. స్పీకర్ కూడా అక్కడ పెడతానమ్మా మిడిల్లో, ఓకేనా? ఈ రోజు వరకు అడ్జస్ట్ అవ్వండి, అక్కడ స్పీకర్ పెడతా. ఈ స్పీకర్ కాదు, పెద్ద స్పీకర్ పెడతా, కింద ఉంది, నేను ఇన్స్టాల్ చేయలేదు, వేస్తాను. వైరింగ్ అంతా ఉంటే ఓకే. వైరింగ్ కూడా ఉంది, వైరింగ్ కూడా ఉంది. ఐ విల్ టేక్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ అ థర్డ్ వన్. ఇన్వెస్టింగ్ అయిపోయింది, లెండింగ్ అయిపోయింది, మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటమ్మా అది? అకౌంటింగ్ వర్సెస్ అమ్మా ఎర్నింగ్స్కి, స్పెండింగ్స్కి ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను ఇచ్చేసాను. సెకండ్ వన్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో చెప్పేశాను నేను. గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాడు, మళ్ళీ గోల్డ్ లోన్ తీసుకుంటాడు. ఇన్వెస్టింగ్ అండ్ లెండింగ్ రెండు కంబైన్డ్గా మేనేజ్ చేసి అతను ఎలా గ్రో అయ్యాడు. సెకండ్ వన్. ఈ రోజు థర్డ్ వన్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ వన్కి ఆల్రెడీ మీ అందరికి తెలుసు, ఎర్నింగ్స్, స్పెండింగ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అని, ఏది ఎక్కువ ఉండాలని కూడా తెలుసు. సార్, ఎర్నింగ్స్ ఎక్కువ ఉండాలా, స్పెండింగ్స్ ఎక్కువ ఉండాలంటే ఆబ్వియస్లీ ఎర్నింగ్స్ ఎక్కువ ఉండాలి స్పెండింగ్స్ కంటే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ స్పెండింగ్, అప్పుడు లోన్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అది నేను తర్వాత మార్క్ చేస్తాను. బట్ ప్రాబబ్లీ ద టర్మ్ రూల్ ఈస్ ఎర్నింగ్స్ ఎక్కువ ఉండాలి.
సెకండ్ వన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సో ఫస్ట్ వన్ కన్క్లూడ్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడిగి కన్క్లూడ్ చేస్తాను నేను. అర్నింగ్స్ ఒక సోర్స్ నుంచే ఉండాలా, డిఫరెంట్ సోర్స్ నుంచి ఉండాలా? షూరా? పక్కా ఒక సోర్సేనా? డిఫరెంట్ సోర్స్ వద్దా? రెండింటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. డిఫరెంట్ సోర్స్ ఏంటి, ఒక సోర్స్ ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సోర్స్ అంటే సాలరీ, అంటే జాబ్ చేయటం. డిఫరెంట్ సోర్స్ అంటే జాబ్ చేస్తూ బిజినెస్ కూడా చేయటం. రెండు. ఇంకా వేరే చేయటం అనేది పక్కన పెట్టండి, టూవే. చెప్పండి అమ్మా, ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఓన్లీ జాబ్ చేసుకోవడం శాలరీనా, జాబ్ చేస్తూ బిజినెస్ కూడా చేయొచ్చా? ఎవరా సార్? అక్కడ డిఫరెంట్ సోర్స్ అంటే నీకు వచ్చిన సోర్సే చేయాలి, అంటే రెండు పడవల మీద ఎప్పుడు కాలేయకూడదు. బట్ ద థింగ్ ఈస్, నువ్వు చేస్తున్న జాబ్ నుంచి డిఫరెంట్గా ఒక సెక్టార్, అంటే నేను ఇది అడ్వైజ్ లాగా తీసుకోండి, లేకపోతే ఏదైనా తీసుకోండి, స్టడీసే కాకుండా మరి ఒక హాబీ పెట్టుకోండి. నాట్ ఓన్లీ స్టడీస్, ఒక హాబీ పెట్టుకోండి. మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. స్టడీస్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, నాకు బాగా తెలుసు, చాలా తక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది కాకుండా వేరేది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న స్టడీస్ అంటే ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీడియోస్ తీయటం అంటే ఇష్టం. ఐ షుడ్ బి నా కెమెరా. జస్ట్ వేరే సోర్స్ ఇన్కమ్ గురించి చెప్తున్నా. ఇన్స్టిట్యూట్ నుంచి స్టడీస్ అంటే ఇష్టం కాబట్టి చదువుకున్నాం, క్వాలిఫై అయ్యాం, ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం, డబ్బులు వస్తున్నాయి. బట్ నాకు ఇదంతా కాదు. నాకు బాగా చిన్నప్పటి నుంచి ఏది ఇష్టం, యూట్యూబ్ వీడియోస్ చేయాలి, ఇట్లా చేయాలి, ఒక కెమెరా ముందు వీడియో చేయాలి అనేది ఉంటుంది యూట్యూబ్ ఛానల్. ఐ డూ ఆటో లాక్స్, అంటే వెళ్ళి ఆ కార్ని రివ్యూ చేయడం, ఆ స్పేర్ పార్ట్స్ని రివ్యూ చేయడం, ఇది ఎక్కువ చేస్తూ ఉంటాను. డైలీ నాకు 100 రూపీస్ వస్తుంది యూట్యూబ్ ఛానల్ నుంచి, వ్యూస్ వల్ల. ఇప్పుడు కూడా రన్ అవుతుంది ఆ ఛానల్. 100 రూపీస్ స్మాల్ అమౌంట్, తక్కువే. కానీ ఆయన కాల్ చేశాడు నిన్న, 1 వీక్ బ్యాక్ జరిగిందే చెప్తున్నా. నా కార్కి పంచర్ అయింది యాక్చువల్లీ, ఎందుకైందో నాకు తెలియదు. దాంట్లో ఒక ఎయిర్ కొట్టుకునే మిషన్ ఉంటుంది. సో ఆయన ఎప్పటి నుంచో కాల్ చేస్తాడు, నేను వీడియో చేసిన ఆయనకి లాక్స్ ఆఫ్ బిజినెస్ వచ్చిందంట. 1 రూపీ కూడా తీసుకోండి, నేను నా ఇంట్రెస్ట్ అది అంతే, నేను మనీకి చేయను. అది వ్యూస్ ద్వారా డబ్బులు వస్తున్నాయి, అది నేను కాదనలేను కదా, యూట్యూబ్ని ఇవ్వద్దు అనలేను కదా. సో దట్స్ వై ఆయన దగ్గర నేనేం మనీ తీసుకోవాలి. బట్ యూస్ టు కాల్ మీ, ఎప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు, నువ్వు రావాలి అన్న, నువ్వు రావాలి, తెలంగాణ కదా అలాగే అంటారు, అన్న నువ్వు రావాలి, ఒకసారి రావాలి నువ్వు, ఇవాళ చాలా వచ్చింది బిజినెస్ అంటూ ఉంటాడు. కానీ మనం ఎక్కడ వెళ్తాం, ఇదే సరిపోద్దాం మనకి, ఇక్కడే రసూల్పుర దగ్గర మినిస్టర్ రోడ్. అదే నా ఇంకా నాకు అవసరం వచ్చింది కాబట్టి కాల్ చేశాను. ఇలా ఒక ఎయిర్ మిషన్ ఉంటుంది, అది ఉందా నీ దగ్గర అంటే ఉంది అన్నాను. నేను వస్తున్నా అనగానే రా నీతో మాట్లాడాలన్నాడు. ఫ్రీగా ఇచ్చాడా, డబ్బులు తీసుకున్నాడు ఆ ఎయిర్ మిషన్? అరౌండ్ 2500 ఎంతో ఉంటుందమ్మా, ఫ్రీ. అండ్ ఏం చెప్పాడంటే, అన్న నువ్వు మంత్లీ ఒక వీడియోనో 2 వీడియోలో నీకు టైం ఉన్నప్పుడు చేసేసేయి, నేనే వీడియో షూట్ చేసి నీకు పంపిస్తాను, నువ్వు ఎడిట్ చేసుకో, నువ్వు వాయిస్ ఓవర్ ఇవ్వు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకో, లేకపోతే నువ్వు వచ్చి నీ ఫోన్లోనో నీ కెమెరా డ్రోన్ అన్నీ ఉంటాయి నీకు, అది తీసుకో, మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్ ఇంత ఇచ్చేస్తాను నీకు, ఒక 20,000 15,000 ఇచ్చేస్తానని చెప్పాడు. సేమ్ అలాగే డెంటింగ్ వర్క్ ఉంది, అది కూడా మంచిగా ఉంటుంది, అది కూడా చేయన్నాడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో. సేమ్ అలాగే సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఉంది, అది కూడా చేయన్నా, మొత్తం కలిపి ఇంత పేమెంట్ ఇస్తాం నీకు, వాళ్ళకు 20, వీళ్ళకి 20, వాళ్ళకి 20, మనతో 60,000 మంత్లీ వస్తుంది, నువ్వు జస్ట్ ఒక 4-5 వీడియోస్ చేయి చాలు అన్నాడు. హార్డ్లీ ఐ విల్ టేక్ వీక్లో ఒక రోజు కూర్చుంటే చాలు వాటన్నిటికీ. ఇది నా స్టడీస్ వల్ల వచ్చిందా, నా హాబీ వల్ల వచ్చిందా? ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమా, డబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమా? కానీ అది తీసుకోలేదమ్మా, ఎందుకంటే అంటే చేస్తాలే అని చెప్పేసి ఏదో ఫోన్లో తీసుకుని వచ్చేసాను. బికాజ్ నేను మనీకి చేయను. బట్ అది నేను సెలెక్ట్ చేసుకుంటే దాని నుంచి కూడా డబ్బులు వస్తాయి కదా. కార్ రివ్యూస్ చేస్తా, కార్ రివ్యూస్ చేసిన వాళ్ళు షోరూమ్ వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు నాకు, నేను తీసుకునేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఆఫర్ చేసేవాళ్ళు నాకు, మా షోరూమ్కి ఇలా చెయ్యి నీకు డబ్బులు ఇస్తా అనేవాళ్ళు. ఇలా చాలామంది ఆఫర్ చేశారు నాకు, షోరూమ్కి వెళ్ళిన వాళ్ళు ఆఫర్ చేశారు, హోటల్స్కి వెళ్ళిన వాళ్ళు ఆఫర్ చేశారు, ఇలా డబ్బులు వాళ్ళు ఫోన్ చేశారు. హెచ్ఆర్స్ ఉంటారు కదా, జాబ్స్, మా క్యాండిడేట్స్ని పంపించు, నేను జాబ్ చేస్తాను, ఇన్స్టాలో జాబ్ అప్డేట్స్ చేస్తూ ఉంటాను. హెచ్ఆర్ వాళ్ళు నాకు కాంటాక్ట్ అవుతారు ఇన్స్టాలోనే, ఇలా పంపించు, నేను క్యాండిడేట్కి ఇంత, మీకు మంచి క్యాండిడేట్స్ని పంపిస్తే మీకు ఇస్తాము అని చెప్పేసి చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళ ఫస్ట్ శాలరీలో హాఫ్ ఇస్తారు, ఇతని నుంచి ఇవ్వరు, కంపెనీ వాళ్ళు పే చేస్తారు నాకు. నేను అది అన్ని మా పిల్లలకి జాబ్లు వస్తే చాలు అంతే. నేను ఓన్లీ చదువుకున్న హాబీ లాగా చేస్తాను. బట్ ఈ హాబీ నుంచి ఎర్నింగ్స్ వస్తాయా రావా? అట్లీస్ట్ యూట్యూబ్ వ్యూస్ అన్నా వస్తున్నాయి కదా. సో ఒక హాబీ అంటే సెకండ్ సోర్స్ అమ్మా, అదేం సపరేట్గా నువ్వు మళ్ళీ ఏదో బిజినెస్, నీకు తెలియని బిజినెస్ పెట్టుకొని వద్దు. చిన్నప్పటి నుంచి ఏదైతే స్ట్రాంగ్ ఉంటావో దాన్ని పెట్టుకొని ఎర్నింగ్స్ గ్రో అవుతాయి.
దాని నుంచి స్పెండింగ్స్ అనేది ఎప్పుడు లిమిటెడ్ చేసుకుంటాను నేను. ఎప్పుడు స్పెండింగ్స్ అనేది నా పర్సనల్ లైఫ్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయి, ఏంటి నీ దగ్గర డబ్బులు లేవా ఏంటి అన్నట్టు ఉంటుంది నా లైఫ్. అంటే నాకు ఏది అవసరమో అదే కొనుక్కుంటా ఎప్పుడు, అవసరం లేని కొనను. బికాస్ ఈ ఐఫోన్ కూడా నేను వీడియోస్ కోసం కొన్నా, ఇక్కడ పడేసాను, వీడియోస్ కోసం కొన్నాను. ఉం? అంతే, అంత మించి నేను ఐఎమ్ ఎగనెస్ట్ అసలు ఐఫోన్కి ఎగనెస్ట్ అనమాట. నేను ఎందుకు అంత ఖర్చు పెట్టి కొనాలి అంటే దాని గురించి నాకు ఎగనెస్ట్. బట్ వీడియో బాగుంటుంది, ఆడియో బాగుంటుంది, యూట్యూబ్ సజెస్ట్ చేసినప్పుడు ఆల్గరిథంకి ఇది అటాచ్ అవుతుందనే కొన్నాను నేను. సో స్పెండింగ్స్, మా ఎర్నింగ్స్, స్పెండింగ్స్, ఓకేనా. ఒక్కొక్క లైఫ్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఈ రెండు నా గురించి చెప్పాను. మీ గురించి వచ్చినప్పటికి ఇవి మారిపోతాయి, డెఫినెట్లీ మారిపోతాయి. బట్ ఏది ఎక్కువ ఉండాలి? అర్నింగ్స్. సెకండ్ వన్ ఈజ్ ద ఇన్వెస్టింగ్, లెండింగ్. లాస్ట్ క్లాస్ అంతా అదే మాట్లాడుకున్నాం. గోల్డ్లో ఇన్వెస్ట్ చేశాడు, గుర్తుందా? ఈ రోజు థర్డ్ పాయింట్ మాట్లాడుకుని దెన్ కమింగ్ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోదాం. మా ప్రాబ్లమ్స్ 1 2 3 క్లాసెస్ 4 క్లాస్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వవు, స్టార్ట్ చేయను. So, భయపడతారు మళ్ళీ. బేసిక్ బ్యాక్గ్రౌండ్ అర్థమైన తర్వాత. ఎందుకంటే ఓన్లీ ప్రాబ్లమ్స్ ఇస్తారా, థియరిటికల్ కూడా అడగొచ్చా అమ్మా, కాన్సెప్చువల్లీ కూడా క్వశ్చన్ అడగొచ్చు. సార్ అకౌంటింగ్, ఫోర్కాస్టింగ్. అకౌంటింగ్ ఆల్రెడీ ఒక పెద్ద సబ్జెక్టే ఉంది మీకు, రైట్? ఇప్పుడు ఫోర్కాస్టింగ్ గురించి మాట్లాడు. ఇది కూడా పెద్ద టాపిక్ ఉంటుంది మీకు ఇంటర్లో. బట్ రైట్ నౌ ఫోర్కాస్టింగ్ గురించి చెప్దాం. ఫోర్కాస్టింగ్ అంటే ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా? ఫ్యూచర్. నువ్వు చేసిన అకౌంట్స్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మై సేల్స్ ఈస్ 10,000 రైట్ నౌ. ప్రాబ్లమ్స్ రావన్నావు తీసుకుంటున్నావు అంటే ఎగ్జాంపుల్ మై సేల్స్ ఈస్ 10,000. ఎప్పుడు? ఈ మంత్. ఏ మంత్ అమ్మా ఇది? ఏ మంత్? మే మంత్ అనుకుందాం, అయిపోయింది అనుకుందాం. ఏప్రిల్ గురించి మాట్లాడదాం, మళ్ళీ కన్ఫ్యూజన్. సరే ఏప్రిల్ మంత్ నా సేల్స్ ఎంతమ్మా? సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000. ఏప్రిల్ మంత్ మై సేల్స్ ఈజ్ 10,000. మే మంత్, ఎవ్రీ మంత్ ఎలా ఉంటుందో చెప్తాను. మే మంత్ నా సేల్స్ ప్రోబబ్లీ ఇంకా అయిపోయింది అనుకున్నాం, లాస్ట్ ఇయర్ అనుకుందాం, సర్ ఈజ్ 12,000. జూన్ మంత్ మై సేల్స్ ఈజ్ 14,000. వాట్ మే బి ద సేల్స్ ఫర్ జులై? ఎంతమ్మా? 16,000. దీన్నే ప్రిడిక్షన్ అంటారు. ఏమంటారు మా దీన్నే? ప్రిడిక్ట్ చేశాను. దేన్ని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేశావు నువ్వు? పాస్ట్ డేటాని బేస్ చేసుకొని, ప్రజెంట్ అండ్ పాస్ట్ డేటాని బేస్ చేసుకొని ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేశాను. ఇలాంటి ప్రిడిక్షన్ అనేది మన లైఫ్లో చాలా చోట్ల చేస్తాం మనం. మేము కూడా కొన్నిసార్లు స్టూడెంట్ రివిజన్ ఎగ్జామ్స్ మార్క్స్ని బేస్ చేసుకుని ఈ స్టూడెంట్కి ఇన్ని మార్క్స్ రావచ్చు, ఈ స్టూడెంట్కి ఇన్ని మార్క్స్ రావచ్చు అని మెయిన్ ఎగ్జామ్లో ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం ఆ ప్రిడిక్షన్ రేంజ్లోనే ఉంటుంది మార్క్స్, ఓకేనా. సేమ్ అలాగే మీరు ఎప్పుడైనా సరే అకౌంటింగ్ మీరు ఉన్నదాన్ని చూసుకోవడానికి, ఇవన్నీ చేసుకోవడానికి వాడటం కంటే మేజర్గా మీరు తర్వాత లైఫ్లో రియలైజ్ అయ్యేది ఏంటంటే అకౌంటింగ్ మేజర్గా యూజ్ అయ్యేది ఫోర్కాస్ట్కి సంబంధించి. ఆల్రెడీ జరిగిందని చూసుకుంటామంటే చూసుకోవచ్చు, దాన్ని దేనికి అని క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడానికే. నువ్వు ఎన్నైనా చెప్పు, ఎన్నైనా మాట్లాడు. అకౌంటింగ్ చేసే డెసిషన్ మేకింగ్ ప్రజెంట్కి చేస్తావా, ఫ్యూచర్కి చేస్తావా? ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తూ, ఫోర్కాస్ట్ చేస్తూ డెసిషన్ మేకింగ్ చేస్తావు. ఆల్రెడీ జరిగిందని రాసుకొని దాన్ని అన్ని ఒక ఫార్మాట్లో రాసుకొని దాన్ని సమరైజ్ చేసుకొని నువ్వు తీసుకునే డెసిషన్ ఏంటంటే ఫ్యూచర్ గురించి. సో దట్స్ వై ఫోర్కాస్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అకౌంటింగ్తో ఆపేయొద్దు, ఎప్పుడైనా సరే ఫోర్కాస్టింగ్ చాలా చేస్తూ ఉండాలి. ప్రిడిక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. నువ్వు ఎక్కడెక్కడ ప్రిడిక్ట్ చేస్తుంటావు అంటే స్టూడెంట్లో ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ రావచ్చు ప్రిడిక్ట్ చేసావమ్మా ఎప్పుడైనా? కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి ఒక చాప్టర్ వదిలేసి వెళ్ళావు, ఏమైందో చెప్పు నువ్వు. అదే ఎగ్జామ్లో వచ్చిందా అమ్మా? అది మన ప్రిడిక్షన్ అండి, ఆ రేంజ్లో ఉంటుంది. మనం అన్ని చదువుకు వెళ్తాం, ఒకటి వదిలేసి వెళ్తాం అమ్మా. ఎగ్జామ్లో ఏమైందో తెలుసా? అదే వస్తుంది, అదే ఫస్ట్ కనిపిస్తుంది. ఈజ్ ద లెవెల్ ఆఫ్ ప్రిడిక్షన్. అంత రేంజ్లో ఉంటే నీ ప్రిడిక్షన్ సూపర్ ఉంటుంది. సరే, ఫైనాన్షియల్ గురించి వచ్చేద్దామమ్మా. ప్రిడిక్షన్ కొంచెం నోన్ ఎగ్జాంపుల్సే తీసుకున్నాం. హూ ఫోర్కాస్టెడ్ వెల్? ఇప్పటి వరకు ఎవరెవరు బిజినెస్ మ్యాన్స్ ఫోర్కాస్ట్ బాగా చేశారనే చూద్దాం. రిస్క్ ఉంటుంది, ఫోర్కాస్ట్ ఉంటుంది, కానీ అతని ఫోర్కాస్ట్ ఎలా ఉన్నది చూద్దాం. జియో, యు ఆల్ నో వాట్ ఈస్ జియో. ఫ్రీగా ఇచ్చాడు ఫస్ట్, మీకు తెలుసో లేదో, అప్పుడు మీరు చిన్నపిల్లలు అయి ఉంటారేమో.
అండ్ నా మెయిన్ నెంబర్ కూడా ఇప్పుడు ఆ మెటీరియల్లో ప్రింట్ చేసింది నా మెయిన్ నెంబర్ కాదు. 7799 అని ఇంకో నెంబర్ ఉంటుంది, స్టార్టింగ్ విత్ 7799. దట్ ఈస్ మై మెయిన్ నెంబర్. అంటే నేను చదువుకున్న స్టూడెంట్ దగ్గర నుంచి నా దగ్గర ఉండే నెంబర్ అది. సడన్గా జియో ఫ్రీగా ఇచ్చారని చెప్పేసి నేను తీసుకోలేదు. జనరల్లీ ఫ్రీగా ఇచ్చారంటే ఏదో ఉంటుంది, ఐఎమ్ రాంగ్. మధ్యలో తీసేస్తారు కంపెనీ. ఫ్రీగా ఇస్తే ఏ కంపెనీ నిలబడుతుంది? ఎందుకు అనవసరంగా సిమ్ కొనడం? సరే తీసుకోలే నేను. ఫ్రీగా ఇస్తే నేను తీసుకోవాలా, మా ఫ్రెండ్స్ తీసుకోవాలా, మేమేం తీసుకోవాలా, ఎయిర్టెల్ వాడేవాళ్ళం. ఇంకా 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఫ్రీని ఎక్స్టెండ్ చేశాడు. మేము అప్పుడు చాలా ఫీల్ అయ్యాం, అరే 1 ఇయర్ పాటు మేము ఫ్రీగా వాడుకోలేకపోయామే, ఈసారి తీసుకుందాం అన్నాం కానీ తీసుకోలే. ఇంకా 3 మంత్స్ అయిపోతుంది ఫ్రీ అనగా అప్పుడు తీసుకున్నాము. తీసుకొని ఆ ఫ్రీలు వాడుకొని అప్పుడు అమ్మయ్య ఏదో 3 మంత్స్ అన్న తీసుకున్నాంలే అని వాడుకొని దెన్ వి స్టార్టెడ్ రీఛార్జింగ్. ఎందుకంటే ఎవరిని మనం ఎందుకు తీసుకున్నాం అంటే అందరికీ జియో నెంబర్స్ అయిపోయినాయి. జియో టు జియో ఫ్రీ ఇచ్చేవాడు అప్పుడు, రీఛార్జ్ ఉండేది. జియో టు జియో సంథింగ్ ఏదో ఆఫర్ ఉండేది. అందరు జియో నెంబర్స్ ఉన్నప్పుడు నెట్వర్క్ కూడా కలిసేది కాదు. జియో టు ఎయిర్టెల్ ఏదో చేశారు అప్పుడు. మేము ఫోర్స్ టు టేక్ అ జియో నెంబర్, ఫోర్స్ టు యూజ్ అనమాట. ఇప్పుడు మా మెయిన్ నెంబర్ జియో నెంబర్ అయిపోయింది. మీది కూడా అదే స్టోరీ అనుకుంటున్నాను నేను. సో చాలా మందిది తీసుకోవడమే జియో తీసుకుంటే నో ప్రాబ్లం, బట్ మేమందరం జియో తీసుకోవాలి ఫస్ట్. బట్ తర్వాత జియో మా మెయిన్ నెంబర్ అయింది. ఇప్పుడు నేను ప్రతిదీ నెట్ కానీ ఎవ్రీథింగ్ జియోనే వాడుతున్నాను. ఎవ్రీథింగ్ జియోనే వాడుతున్నాము. ఓన్లీ బ్యాంక్ అకౌంట్స్కి లింక్ అయి ఉన్నది వేరే నెంబర్ అంతే, ఓన్లీ ఫర్ బ్యాంక్ అకౌంట్స్ మెయిన్ నెంబర్. సార్ ఇక్కడ ప్రిడిక్షన్ ఏం చేశాడు సార్ అతను అంటే, ఒక 2 years ఫ్రీగా ఇద్దాం, తర్వాత అందరూ జియో కన్వర్ట్ అవుతారు, కంపల్సరీ అందరూ జియో సిమ్ తీసుకుంటారు, అందరూ దాని నుంచే కాల్స్ చేస్తారు. అలా చేసినప్పుడు వాళ్ళ నెంబర్ అదే ఫీడ్ చేసుకుంటారు. ఈసారి కాల్ చేస్తున్నప్పుడు కూడా అదే నెంబర్ చేస్తారు. ఆటోమేటిక్ ఇతనికి ఏమనిపించేస్తుందమ్మా, జియో నెంబరే అందరూ నా సేవ్ చేస్తున్నారు కాబట్టి మెయిన్ నెంబర్ ఏదైపోతుందో ఆటోమేటిక్గా. చాలా మంది జియో ఫస్ట్ వచ్చినప్పుడు సెకండ్ నెంబర్ కింద పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆటోమేటిక్ అది ఫస్ట్ నెంబర్ అవుతుంది. సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఏ నెంబర్కి ఎక్కువ కాల్స్ వస్తుంటే అదే ఫస్ట్ నెంబర్ అవుతుంది కదా. అదే జరిగింది. ఫోర్కాస్ట్ బాగా ఫోర్కాస్ట్ చేస్తారు. సరే ఇంకొక పర్సన్ ఫోర్కాస్ట్లో బాగా స్ట్రాంగ్ ఇస్ ద టాటా, రతన్ టాటా గారు. బట్ ఈ ఫెయిల్డ్ ఇన్ వన్ థింగ్, నానో కారు ఫోర్కాస్ట్ పరంగా బాగానే ఉంటుందమ్మా. ఒక పర్టికులర్ కార్ని చాలా తక్కువ రేట్కి ఇవ్వడం అనేది. బట్ అతను వాళ్ళ పబ్లిషర్, వాళ్ళ అడ్వర్టైజింగ్ పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన మిస్టేక్ చేశారు. ఒక చీప్ కార్ లాగా ప్రొజెక్ట్ చేసేసరికి కార్ ఎప్పుడు లగ్జరీ కింద చూస్తాము కాబట్టి అది ఫెయిల్ అయింది. బట్ రైట్ నౌ ఆ కార్ని రీడిజైన్ చేసి అలా ఈవీ మోడల్లో తీసుకొస్తున్నారు. తర్వాత చూద్దాం అది రిలీజ్ అయిన తర్వాత. సరే ఇలా బిజినెస్ మెన్స్ చాలా మంది ఫోర్కాస్ట్ బేస్ చేసుకునే బిజినెస్ సక్సెస్ అయింది. సరే ఇప్పుడు ఫైనాన్షియల్లీ లింక్ చేద్దాం ఫోర్కాస్ట్ అంటే ఏంటి అని. నెక్స్ట్ మంత్ నీకు ఎంత కావాలి? సార్ చాలా మంది స్టన్ అయిపోయారు అందరూ. నెక్స్ట్ మంత్ నీకు ఎంత కావాలి డబ్బులు, నీ ఖర్చులు ఎంత, టక్ 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 అని చెప్పాలమ్మా. నెక్స్ట్ మంత్ నీ ఎక్స్పెన్సెస్ ఎంత ఎంత కావాలి నెక్స్ట్ మంత్ చెప్పలేకపోతున్నారు. సరే ఫుడ్ ఎక్స్పెన్స్, హాస్టల్ బిల్ అయితే హాస్టల్ బిల్, ఇవన్నీ వేసుకుంటాం. నెక్స్ట్ నీ ఎగ్జామ్ ఫీజ్ డేట్ వస్తే అది కూడా వేస్తావు కదా. మరి రెగ్యులర్ వేస్తున్నావా, స్పెషల్ ఎక్స్పెన్స్ కూడా వేస్తున్నావా? స్పెషల్ ఎక్స్పెన్స్ కూడా వేస్తున్నావు. ఫోర్కాస్ట్ ఏంటి సార్ అంటే ప్రజెంట్ ఉన్న ఎక్స్పెండిచర్కి అడిషనల్గా వేరే ఎక్స్పెండిచర్గా యాడ్ చేసి తీసుకెళ్ళి ఫోర్కాస్ట్. ఇది అకౌంట్ స్ట్రాంగ్గా ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఫస్ట్లో నాకు ఫోర్కాస్ట్ అనేది చాలా కష్టంగా ఉండేది. నేను అన్నిట్లోనూ స్ట్రాంగ్గా ఉండేవాడిని కానీ ఫోర్కాస్ట్లో మాత్రం చాలా వీక్గా ఉండేవాడిని అమ్మా. ఇప్పటికీ ఐఎమ్ ట్రై టు ఫోర్కాస్ట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఫోర్కాస్ట్కి, ఇదే క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్. వీ హ్యావ్ స్టార్టెడ్ బ్యాచ్, సిఎంఏ ఇంటర్ ఉండేవాళ్ళు. మేము ఏమనుకున్నాం అంటే 60 మెంబర్సే వస్తారనుకుని ఈ క్లాస్ రూమ్ అక్కడ దాకా ఉండదు, ఈ పిల్లర్ దాకే ఉండేది. ఆ పిల్లర్ ఉంది కదా సెకండ్ పిల్లర్, ఆ పిల్లర్ వరకే ఉండేది. 60 మెంబర్స్ పట్టే క్లాస్ ఇది. నేను ఏం చేశాను సార్ అంటే అది ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాలంటే నాకు ఒక 20-30,000 ఖర్చు అయ్యింది. డోర్ పెట్టి బయటకి ఎక్స్పాండ్ చేయాలంటే వద్దు, అనవసరంగా ఎక్స్పాండ్ చేసిన వేస్ట్ అయిపోతుంది, పిల్లలు 60 వస్తారు, ఎక్కువ మంది రారు అనుకున్నాను నేను. మీ బ్యాచ్ కాకుండా నా ముందు బ్యాచ్, ఆ ముందు బ్యాచ్. ఫౌండేషన్ ఇక్కడ ఈ రూమ్లో ఉండేవాళ్ళే, ఇప్పుడు అంతా షిఫ్ట్ అయిపోయింది. దేర్ ఆఫ్టర్ సడన్గా 80-100 అలా వచ్చేసారు. క్లాస్ సరిపోతుందా? సరిపోదా? సరిపోతుంది. కొంతమందిని ఆన్లైన్ తీసుకున్నాం, తర్వాత అడ్మిషన్స్ ఆపేసాం, అన్నీ జరిగింది.
దెన్ ఒక 2 డేస్లో ఎక్స్టెండ్ చేస్తాం. ఇమీడియట్గా పని చేయాలి, ఎక్కువ అవర్స్ చేయాలి అంటే కాస్ట్ ఎక్కువైద్దా తక్కువ అయిద్దా? ఎక్కువైంది. నాకు ఎక్కువైంది కాస్ట్, ఒక 10,000 ఎక్కువైంది. మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఫోర్కాస్ట్. ఎక్కువ మంది వస్తారనేది నేను ఫోర్కాస్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను అడ్వర్టైజ్ చేయను, ఎక్కడ అడ్వర్టైజ్ ఉండదు. ఏదో ఇన్స్టిట్యూట్ ముందు బ్యానర్ ఉంటే ఉంటుంది, అది కూడా ఉండదు అప్పుడప్పుడు. ఓన్లీ యూట్యూబ్లో మా క్లాసెస్ పెడతాం అంతే, దట్ ఈస్ అడ్వర్టైజింగ్. టెలికాలింగ్ ఒకటి ఉంటుంది, ఆ వీడియోస్ని ఫార్వర్డ్ చేయడానికి ఒక టెలికాలర్స్ ఉంటారు, ఇంతే. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉండకూడదు. ఇలా ఉండదు. ఎగ్జామ్ సెంటర్కి కూడా మేము వచ్చింది లేదు ఇంతవరకు, అసలు పాంప్లెట్ ఏది పంచింది కూడా లేదు. మా క్లాసెస్ ఇలా ఉంటాయని మేము జస్ట్ అవి యూట్యూబ్లో పెడతాం, అవి ఫార్వర్డ్ చేస్తారు స్టూడెంట్కి. ఇవి చూడండి ఒకసారి, 2 చాప్టర్స్ 1 చాప్టర్ చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, క్లాసెస్ విన్న తర్వాతే జాయిన్ అవ్వండి. దిస్ ఈస్ ద పాలసీ. ఈ జనరేషన్లో క్లాసెస్ విని జాయిన్ అయ్యేది ఎవరులే అని నా ఆలోచన, అంతే. ఇట్స్ బై ఇంక్రీజ్ చేస్తాం మన ఫోర్కాస్ట్ ప్రాబ్లం. ఫోర్కాస్ట్ అనేది తప్పు చేయడం వల్ల కాస్ట్ ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది, అందరూ చెప్పాలి. ఇంక్రీజ్ అయింది. ఇలా మనీని మేనేజ్ చేయాలమ్మా. ఈ మనీని మేనేజ్ చేయకపోతే మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. వీటన్నిటిని మనీ మేనేజ్మెంట్కి ఒక సబ్ బ్రాంచే మన చాప్టర్లో ఉంది. ఏంటి సార్ అది అంటే అండర్లైన్ చేస్తాను, ఇట్స్ నథింగ్ బట్ సెకండ్ వన్. మరి ఫస్ట్ వన్ థర్డ్ వన్ ఎప్పుడు చెప్తారు, ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు సార్ అంటే ఇంటర్లో చెప్తాం. ఈ టాపిక్లో మనం ఒకే ఒక టాపిక్ గురించి మాట్లాడతాం, ఏంటమ్మా అది? ఇన్వెస్టింగ్, లెండింగ్. అది ఒక్కదాని గురించే మాట్లాడు. ఇన్వెస్టింగ్, లెండింగ్, దాని గురించే మన టాపిక్. ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏంటి సార్ అంటే చెప్పాలి, ఇంట్రెస్ట్. ఇన్వెస్ట్లోను లెండింగ్లోను కామన్గా ఉండేది ఏంటమ్మా? ఇంట్రెస్ట్. వై ఇంట్రెస్ట్? నీకు ఒక 1 lakh ఇస్తానమ్మా నేను, నువ్వు నాకు ఒక 1 lakh ఇవ్వు, నీకు ఒక 6 months తర్వాత 1 lakh ఇస్తాను, ఓకేనా? మరి నువ్వు నాకు ఇప్పుడు 1 lakh ఇవ్వు, 6 months తర్వాత నీకు మళ్ళీ 1 lakh తిరిగి ఇచ్చేస్తాను, ఓకేనా? వై అమ్మా? ప్రాఫిట్ ఎందుకు? నువ్వు ఇచ్చింది మళ్ళీ నీకు తిరిగి ఇస్తున్నాను, అంతే కదా? ఎందుకు నువ్వు అవునా? నేను గ్యారంటీ ఇస్తానమ్మా. నా మీద నమ్మకం లేదా? సైన్ పెడతా, ఎక్కడ కావాలంటే అక్కడ సైన్ పెడతా. కావాలంటే కౌంటర్లో కూర్చొని ఫీజులన్నీ తీసుకెళ్ళిపోండి మీరు, నేను ఇవ్వకపోతే. నమ్మకం ఉంది కదా? ఇంకా ఓకే కదా? 1 lakh ఓకేనా అమ్మా? రేపు అందరూ 1 lakh తీసుకురావాలి, 6 months తర్వాత గ్యారంటీ ఇస్తా, నో డౌట్. కావాలంటే మీరు ఏ నోట్లు ఇచ్చారో ఆ నోట్లే తెప్పించి మరీ ఇస్తా. 100 రూపీస్ నోట్స్ ఇస్తే నేను కూడా 100 రూపీస్ నోట్సే ఇస్తా, 500 రూపీస్ నోట్స్ ఇస్తే నేను 500 రూపీస్ నోట్సే ఇస్తా. వద్దా? ఎస్ ఆర్ నో? వై? మనీ వాల్యూ తగ్గిపోతుందా అమ్మా? ఇన్ఫ్లేషన్ అంటే నాకు అస్సలు తెలియదు. ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ అంటే మనీ వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుందా, మరి తగ్గిపోతుంది అంటారు? ప్రైజెస్ పెరుగుతాయి, మనీ వాల్యూ తగ్గుతుందా? ఓకే. ఇప్పుడు ఒక స్లైడ్ చూపిస్తాను, మీరు చెప్పినవన్నీ ఆ స్లైడ్లో ఉంటాయి. మీరు ఇంకొక 2 మిస్ అయ్యారులే, అవి కూడా చెప్పేస్తారు నీట్గా. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూపించాను ఆ స్లైడ్, మళ్ళీ ఇంకోసారి చూడండి అమ్మా, దాని గురించి మాట్లాడి వెళ్ళిపోతాను నేను. ఆ చాప్టర్ నోట్స్ ఇస్తానమ్మా, నేను ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఒకటి చూపిస్తాను కానీ కొంచెం స్లో ఉంటుంది సిస్టమ్. సరే, ఈ లోపల ఓపెన్ అయ్యేటప్పుడు మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా మీ ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఆర్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ప్లేట్ ఇడ్లీ ఎంత? ప్లేట్ ఇడ్లీ మీరు చూసిన లీస్ట్ ప్రైస్ ప్లేట్ ఇడ్లీ. ప్లేట్ ఇడ్లీ అంటే 2 ఇడ్లీస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఇడ్లీస్. 2 ఇడ్లీస్ ఆర్ 4 ఉంటాయి, చిన్న చిన్నవి అయితే 4 ఉంటాయి. 20నా? 10నా? 10, 20. ప్రజెంట్ కూడా 20 ఉంది కదా చిన్నప్పుడు. 30నా? ఓకే, 30, 40. ప్రజెంట్ 30, 40 కూడా ఉందా? ఓకే. మీరు చూసినప్పుడు లీస్ట్ ప్రైస్ ఎంత అమ్మా?
నేను నాది గెస్ట్ చేయండి. నా గురించి చెప్పాలి, నాది గెస్ట్ చేయాలంటే నేను అప్పట్లో నేను గాంధీ గారు ఇక్కడ టీ తాగేవాళ్ళు. బేగంపేట దగ్గర ఏం ఉండే కాదు, ఇక్కడ ఇష్టాలు ఉండేది అక్కడ. చిన్నగా ట్రైన్ దిగేసి వచ్చి అక్కడ టీ తాగేవాళ్ళు. ఇప్పుడు గెస్ట్ చేయండి. నేను ఆ రోజులంటే ఇక్కడ మా చిన్నప్పుడు 4 రూపీస్. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ అప్పుడప్పుడు ఇంట్లో అవ్వకపోతే నాకు ఎంత ఇచ్చేవాళ్ళమ్మా, 4 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ప్లేట్ ఇడ్లీ వచ్చేది, పెద్ద పెద్ద ఇడ్లీలు, చిన్నవి కాదు మీరు అన్నట్టు. సో రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక హోటల్ ఉండేది, జనతా హోటల్. ఆ హోటల్ పేరు నాకు ఇప్పటికి గుర్తుంది, బాగుంటుంది. సో 4 రూపీస్ ఇస్తే ఇడ్లీ ఇచ్చేవాడు. దోశ, దోశ ఎంత మీరు మీరు విన్న లీస్ట్ రేట్ పెద్ద దోశ 30 ఈజ్ ద లీస్టా? ఇప్పుడు కూడా 30 కదా. 30 ఇక్కడ ఇస్తా అమరావతి హోటల్లో. 15 1 రూపీ. 1 రూపీ దోశ ఇస్ దేర్. హోటల్లో కాకుండా నార్మల్ 1 రూపీ దోశలు ఉంటాయి, బాగుంటాయి అవి. నార్మల్ హోటల్ దోశ అయితే అది కూడా 6 రూపీస్. 6 రూపీస్, 2 రూపీస్ ఎక్స్ట్రా. సార్ అదే దోశ అదే థింగ్ ఉంది, కానీ ఒకటి మాత్రం నేను చిన్నప్పటి నుంచి అంతే ఉంది సార్, 5 రూపీస్ 5 స్టార్ చాక్లెట్. దీనికి చెప్పాలి చెప్పండి. 5 స్టార్ చాక్లెట్ అలాగే ఉంది కదా, క్వాంటిటీ తగ్గింది. మేము కొన్నప్పుడు 5 స్టార్ చాక్లెట్ ఇది ఉండేది ఫస్ట్లో, ఇప్పుడు ఎంత అయిపోయిందో తెలుసా అమ్మా? క్వాంటిటీ తగ్గింది, 5 రూపీస్ అంతే ఉంచారు. లేస్ ప్యాకెట్ చిన్నప్పుడు అది 10 రూపీస్, ఇప్పుడు 5 రూపీస్ వచ్చినాయి, కానీ చిన్నప్పుడు 10 రూపీస్, ఇప్పుడు 10 రూపీస్. ఆశ్చర్యపోతామా, క్వాంటిటీ తగ్గింది. సార్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మనీకి వాల్యూ తగ్గిపోతుందా లేకపోతే ప్రొడక్ట్కి స్కేర్సిటీ పెరుగుతుందా అంటే, దిస్ ఈజ్ ఇన్ఫ్లేషన్. ఏంటమ్మా ఇన్ఫ్లేషన్ అంటే? రైజింగ్ ద ప్రైజెస్, డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ మనీ. ఎర్నింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుందని ఆనందపడాలా? సో ఎంత ఇంక్రీజ్ అయినా సరే అదే వస్తుందని బాధపడాలా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు 4 రూపీస్ సంపాదిస్తే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ మేము హార్డ్లీ 10 రూపీస్ అంటే ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. 10 రూపీస్ జేబులో పెట్టుకుని వెళ్తే నేను మామూలుగా ఉండదు, ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని. ఒక ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక దోశ, ఆనియన్ దోశ, 10 రూపీస్తో. మీరు 10 రూపీస్ ఇస్తారమ్మా, వస్తుందా బ్రేక్ఫాస్ట్? వాట్ ఈస్ ద కంఫర్టబుల్ బ్రేక్ఫాస్ట్ కాస్ట్? ఇప్పుడు కంఫర్టబుల్గా బ్రేక్ఫాస్ట్ తినాలంటే ఎంత కాస్ట్ అంటే, నాలాంటి వాడైతే నేను ఇప్పుడైతే పూరి దోశ బోండా 4-5 వెరైటీలు తింటాలే, నన్ను పక్క తీసి నార్మల్ పర్సన్ కంఫర్టబుల్ బ్రేక్ఫాస్ట్ కాస్ట్ 60, 60, 30, 60, 50. నేను అలాంటి వాడైతే 100. నేను అక్కడ ఉన్న ప్రతిదీ ఒక్కొక్క ప్లేట్ తినొస్తా రియల్లీ. సో ఇన్ఫ్లేషన్ ఇది అదే చేస్తూ ఉంటాను. ఒక్కొక్కటి మీకు తెలిసి లింక్ చేసి తర్వాత తెలియంది ఒకటి చెప్పేసేస్తానమ్మా. ఇది ట్రై చేస్తున్నారు కదా, చేశారా? ఓకే. నేను తర్వాత క్లాస్లో విత్ ఎక్స్ప్లెనేషన్, క్యాలిక్యులేషన్తో పాటు ఇంకా ఒకళ్ళు, 2, 3, 4 సూపర్. మీ అందరిది తప్పవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కరెక్ట్ అయితే ప్రైజ్ ఉంటుంది. వై ఇంట్రెస్ట్? ఫస్ట్ వన్ ఈజ్ ద ఆపర్చునిటీ కాస్ట్, దీని గురించి నేను మాట్లాడలేదు. సెకండ్ వన్ ఈజ్ ద ఇంట్రెస్ట్. మీరు చెప్పారు కదమ్మా ఆపర్చునిటీ కాస్ట్ అని. ఏం చెప్పారమ్మా వీళ్ళు? సార్ మేము వాడుకోకుండా మేము కొన్ని లూజ్ అయ్యి మీకు ఇస్తున్నాం డబ్బులు, మీరు అది ఎంజాయ్ చేస్తున్నారు. సో 1 lakh ఏసీ కొనుక్కున్నాను, నేను ఏసీ కొనుక్కున్నానా? కొనుక్కోలేదు. డిలే అవుతుంది నా ఎంజాయ్మెంట్. నేను నా ఎంజాయ్మెంట్ని సాక్రిఫైస్ చేశాను, ఆ బెనిఫిట్ని సాక్రిఫైస్ చేశాను. సాక్రిఫైస్ చేసి నీకు ఇస్తున్నాను. అదే నా దగ్గర 1 lakh ఉంటే నేను ఇప్పుడే ఏసీ కొనుక్కుంటా కదా. ఇప్పుడు ఏసీ ఎప్పుడు కొనుక్కోగలను నేను? 6 months తర్వాత. ఈ సాక్రిఫైస్ ఆఫ్ బెనిఫిట్కి నువ్వు కాస్ట్ ఇవ్వాలి అనే ఇంట్రెస్ట్. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. అప్పట్లో ఉన్న 100 రూపీస్ ఇప్పుడు 100 రూపీస్కి ఈక్వల్ కాదు, అంతే కదమ్మా. మా దగ్గర ఒక 10 రూపీస్ షేప్లో ఉంటే ఇప్పుడు అది ఈ రోజుల్లో అది ఎంతకి ఈక్వల్ తెలుసా అమ్మా? 100 రూపీస్కి ఈక్వల్. ఆ రోజుల్లో మేము 10 రూపీస్ జేబులో పెట్టుకొని ఇప్పుడు 100 రూపీస్తో చేసేవాడిని, అప్పుడు చేసేవాళ్ళం. ఒకప్పుడు మా దగ్గర 500 రూపీస్ నోట్ ఉంటే చాలా ఎక్కువ, గొప్ప అసలు. ఇప్పుడు 500 రూపీస్ నోట్ 100 రూపీస్ నోట్ లాగా అయిపోయింది. 500 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. దేనివల్ల సార్ అంటే ఇన్ఫ్లేషన్. సో అంటే నువ్వు 6 months తర్వాత ఇచ్చే ఆ 1 lakh రూపీస్కి 6 months ముందు ఉన్న 1 lakh రూపీస్కి ఈక్వల్ కాదు. ఈక్వల్ కాదా అంటే నువ్వు ఎడిషనల్గా ఇవ్వాలా, తక్కువ ఇవ్వాలా అమ్మా? ఎడిషనల్గా ఇవ్వాలి. దట్ ఈస్ ద ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్కి రీజన్స్ ఇవన్నీ అమ్మ, అదొక్కటే కాదు. నెక్స్ట్ వన్ లిక్విడిటీ ప్రిఫరెన్స్.
ఇప్పుడున్న డబ్బులకి ఎక్కువ విలువ ఉంటుందా, ఫ్యూచర్లో వచ్చే డబ్బులకి ఎక్కువ విలువ ఉంటుందా? లిక్విడిటీ మీన్స్ ప్రజెంట్ మనీ. ప్రజెంట్ ఉన్న డబ్బులకి ఎక్కువ విలువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఫ్యూచరిస్టిక్. ఫ్యూచరిస్టిక్ మనీకి ఎందుకు విలువ ఉండదు సార్ అంటే, వస్తుందో రాదో తెలియదు, వస్తే రావచ్చు లేకపోతే లేదు. ప్రజెంట్ ఉన్నది అంటే కంపల్సరీ ఉంది, అది దానికే ఎక్కువ వాల్యూ ఉంది. లాస్ట్ వన్ ఇస్ ద రిస్క్ ఫ్యాక్టర్. నాలాంటి వాడికి డబ్బులు ఇస్తే రిస్క్ ఏ ఉండదమ్మా. కరెక్ట్ ఆర్ రాంగ్? ఎవరికి తెలుసు కదా. 1 వీక్ తర్వాత నేను కనపడకుండా వెళ్ళిపోతానేమో, ఎవరికి తెలుసు? వెళ్తాను అలాగా. అందరు ఇలా ఇలా ఒప్పుతున్నారు, నో సార్ అనడమ్మా అందరూ. అదే మీ ఇంటర్వ్యూలు అనుకోండమ్మా. నేను ఎప్పుడైతే అలా అంటానో వాళ్ళు ఎస్ సార్ అంటారు, ఎప్పుడు నో అనమంటానో వాళ్ళు ఎస్ అంటారు, ఎస్ అనమంటేనేమో నో అంటారు. మీరందరూ లాస్ట్ క్లాస్లో ఒక 1 crore డొనేట్ చేయండి అంటే మీరందరూ ఏమన్నారు చెప్పండి? ఎస్ సార్ అన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? చెప్పండి వాళ్ళు ఏమంటారు? మేము ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఫీజు తీసుకున్నావు కదా అంటారు. అలా ఉంటుంది. నేను రిస్క్ ఫ్యాక్టర్, రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ దేర్. ఫ్యూచరిస్టిక్ మనీలో రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, వస్తే రావచ్చు లేకపోతే లేదు. ఆ రిస్క్ నేను భరిస్తున్నా, అంతే కదమ్మా. భరిస్తున్నా కదా. ఈ అమ్మాయి చెప్పింది, నువ్వు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఏమో ఎక్కువ వెళ్ళిపోతావేమో, రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కదా. వీటన్నిటి రీజన్స్ వల్ల ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, నువ్వు కానీ నాకు ఒక 10 lakh రూపీస్ అప్పుగా ఇస్తే ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేస్తావు? 10%, 8%, 8%. బ్యాంకులో వేసుకున్న 8% వస్తుంది. ఐడిబిఐ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ మీద 7.5% ఇస్తుంది. 10%, 12%. నేను చెప్పనా? రూపాయిన్నర వడ్డీ, ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, ₹5 వడ్డీ, ₹10 వడ్డీ. ఈ వీటి మీనింగ్ ఏంటని రేపు కనుక్కొని రండి, మీ పేరెంట్స్ని అడగండి, అప్పుడు నేను చెప్తా. మీ పేరెంట్స్ని అడగండి, గ్యారంటీ అడిగిన. మా సార్ అడగమన్నారు, అదే టాపిక్ చెప్తున్నాడు క్లాస్లో. ఇంట్రెస్ట్ అంట, వాట్ ఈజ్ ₹1 వడ్డీ, వాట్ ఈజ్ ₹2 వడ్డీ, వాట్ ఈజ్ ₹3 వడ్డీ, ఏంటి ఆ క్యాలిక్యులేషన్ ఏంటి చెప్పండి అని అడగండి. ఇది అమ్మా, ఒక క్లాస్లో ఒక అతనికి తెలుసమ్మా. ₹1 వడ్డీ అంటే అర్థమయ్యేలాగా చెప్పండి అమ్మా మాకు, నాకు అసలు ఏం తెలియదు, మట్టిపుర నాది, ఇప్పుడు చెప్పమ్మా బాగా. పర్ మంత్కి 100 రూపీస్కి 1.5 రూపీ, పర్ యానం 18%. మినిమం అమ్మ. నువ్వు మార్కెట్లోకి వెళ్ళి నువ్వు 10 లక్షలు లోన్ అడిగితే మా ఇతనే చెప్తారు, సార్ ఇప్పుడు మార్కెట్లో నీ దగ్గర సెక్యూరిటీ లేదు, ఏం లేదు, ఎంత వడ్డీకి ఇస్తారు? 10 లక్షలు అడిగాను, సెక్యూరిటీ లేదు, ఏం లేదు, ఏం లేదు, బ్యాంకులు కాదు, బయట మార్కెట్లో ఎంత వడ్డీ, మినిమం ఎంత వడ్డీకి ఇస్తారు? ₹1 వడ్డీయా, ₹2 వడ్డీయా, ₹3 వడ్డీయా, ₹4, ₹5, ఎంతకి ఇస్తారు? నేను పర్సెంట్ కాదు, ఈ ₹2 వడ్డీ ఎలా చెప్పండి. నేను బాగా తెలుసమ్మా, ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను, అన్నీ తెలుసు, ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పోను. ఇవాళ ఇవ్వకపోయినా కూర్చొని ఫీజులు వసూలు చేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా ఇవన్నీ తీసుకెళ్ళిపోవచ్చు. నేను గట్టిగా అడిగితేనే ₹1 వడ్డీ. సార్ అసలు ఎవరో తెలియదు, నువ్వు మినిమం ₹2 అమ్మా. ₹10, ₹5 తీసేవాళ్ళు కూడా ఉంటారు. వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి ఇది తెలుస్తుంది బాగా. సరే, ₹2 ₹1 వడ్డీ కాదు, ₹2 వడ్డీని కన్వర్ట్ చేద్దాం. ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇతను చెప్పిన క్యాలిక్యులేషన్ జస్ట్ కన్వర్ట్ చేద్దాం. అంటే ఏంటమ్మా, 100 రూపీస్కి పర్ మంత్ ఎంత అంట? ₹2 అంట. అంటే పర్ మంత్కి ఎంత పర్సంటేజ్? 100కి ఏదైనా సరే పర్సంటేజ్లో వేసేస్తాం. 100కి ఇంత అంటే పర్సంటేజ్ కన్వర్ట్ చేయొచ్చు. పర్సంటేజ్ ఇస్ నథింగ్ బట్ 100 ఫార్మేట్. మంత్కి 2% అయితే, మంత్కి 2% అయితే 12 monthsకి ఎంత? 24% ఇస్ ద మినిమం. 24% ఇస్ ద. మీరు ఎంత ఉన్నారమ్మా చెప్పండి ఒకసారి? 10, 8 లాస్ అవుతారు. అంటే మీ మినిమం ఎంత పర్సంటేజ్ ఇస్తారు బయట? 24. అది సెక్యూర్డ్ అమ్మా. అన్సెక్యూర్డ్ అయితే మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. అన్సెక్యూర్డ్ అయితే, సెక్యూర్డ్ అయితే అంటే నీ దగ్గర ఒక బండి ఉంటే బండో, లేకపోతే నీ దగ్గర ఏమైనా ఇల్లు కాగితాలు ఉంటే ఇల్లు కాగితాలో, లేకపోతే ఏదైనా అసెట్ ఉంటే అసెట్, కారు ఉంటే కారో వాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోవాలి.
సో వాట్ ఈస్ దిస్ 24%? ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. పర్ మంత్ ఎంతమ్మా? 2%. సార్ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మా. దీని మీద సమ్స్ ఎలా ఉంటాయి? కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? చక్రవడ్డీ అని ఎప్పుడైనా విన్నారా అమ్మా? ఆ, అది ఒకసారి అడిగిరండి. వాట్ ఈస్ చక్రవడ్డీ? చక్రవడ్డీ అంటే ఏంటి? సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్టా అంటే ఏంటి? ఇవే ఈ చాప్టర్లో ఉండేదమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలాంటివన్నీ ఉంటాయి ఈ చాప్టర్లో. దీన్ని జనరల్ లైఫ్లో యూజ్ చేస్తారా చేయరా అమ్మా? చేస్తారు, డెఫినెట్లీ చేస్తారు. దాని మీద సంపాదించే వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్ ఉంటారు, ఓన్లీ ఫైనాన్స్ బిజినెస్ వాళ్ళు. మా ఫ్రెండ్ వాళ్ళు సో 2 బిల్డింగ్లు ఉంటాయమ్మా మా ఊర్లో సెంటర్లో. ఓన్లీ ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు వాళ్ళు, ఏ బిజినెస్ చేయరు. అండ్ ఇంకా చాలా మంది ఉంటారమ్మా. సో దీస్ ఆర్ దే. సో మన టైం అయిపోయినట్టుంది, నాకు ఫుల్ కాల్స్ వస్తున్నాయి. రేపు సమ్స్ స్టార్ట్ చేద్దాం చిన్నగా. రేపు వచ్చేటప్పుడు అందరూ బుక్తో పాటు క్యాలిక్యులేటర్ కూడా తెచ్చుకోండి అమ్మా. చిన్న చిన్న సమ్స్ నుంచి హై అండ్ సమ్స్ దగ్గరికి వెళ్తాను. అంటే నార్మల్ సమ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను, హై అండ్ సమ్స్ దగ్గరికి వెళ్తాను. ఓకేనా? అండ్ క్యాలిక్యులేటర్ ఒకసారి అందరి దగ్గర ఉందా అమ్మా? రేపు తెచ్చుకోండి అందరూ క్యాలిక్యులేటర్. అందరూ క్యాలిక్యులేటర్ తెచ్చుకోవాలి రేపు. క్యాలిక్యులేటర్ ఎలా వాడాలి అనేది ఎవరైనా నేర్పించారా మీరు? మీకు ఇంతవరకు నేర్పించలేదు కదా. రేపు నేను క్యాలిక్యులేటర్ ఎలా యూస్ చేయాలో చెప్తాను. రేపు ప్రాబబ్లీ క్యాలిక్యులేటర్ క్లాస్ ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ అసలు అది ఎలా వాడాలో చాలా మందికి తెలియదు. అక్కడ M+ ఎలా వాడాలో తెలుసా కొంతమందికి, కొంతమందికే తెలుసు. అకౌంట్స్లో ఎప్పుడైనా వచ్చి ఉంటుంది. M- అంటే ఏంటి, GT అంటే ఏంటి, స్క్వేర్ రూట్ అంటే ఏంటి, పర్సంటేజ్ అంటే ఏంటి, క్యాలిక్యులేటర్లో షార్ట్ కట్స్ ఏముంటాయి, ఇవన్నీ రోజుకొకటి చెప్పుకుంటూ వెళ్తాను, అన్నీ ఒకేసారి కాకుండా. అండ్ ఏ స్టేజ్కి రావాలి సార్ అంటే, వీ హ్యావ్ ఏ ఫ్రెండ్ దట్ క్యాలిక్యులేటర్ చూడకుండా టైప్ చేస్తాడు. ఆ స్టేజ్ అవసరం లేదులే, బట్ నాకు రాదు చూడకుండా టైప్ చేయడం. బట్ మా ఫ్రెండ్కి వచ్చు, క్యాలిక్యులేటర్ వైపు చూడకుండా టైప్ చేస్తాను. ఓకేనా? రేపు అందరు క్యాలిక్యులేటర్ తెచ్చుకొని క్యాలిక్యులేటర్లో 2-3 టిప్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, బాయ్.